ఈ ఆవుకేమో 6 కార్లు. అవే వేరే వాళ్ళ కారు గురించి నీకెందుకురా? నీ దగ్గర కారు ఉందా? ఇలా ఎంకరేజ్ చేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ప్రెజెంట్ నేనైతే నాగావళి పార్క్ దగ్గర ఉన్నాను. రవి, ఎక్కడికి వెళ్దాం ఇప్పుడు? మనం ఎవరది అరసవల్లి అరసవల్లి టెంపుల్ లోని రథయాత్ర జరుగుతుంది. సో అక్కడికైతే వెళ్దాం. దాన్ భాయ్, మై బ్రదర్, మై ఎల్డర్ బ్రదర్ దాన్ భాయ్, హాయ్ చెప్పు అందరికి. హాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రెజెంట్ నేను నాగావళి పార్క్ దగ్గర ఉన్నాను. ఇది ఓన్లీ ఫోటో షూట్స్ కి, వీడియో షూట్స్ కి, కవర్ సాంగ్స్ కి, వెడ్డింగ్ కి, హాఫ్ సారీ కి, ఇలాంటి ఫంక్షన్లు అయితే ఇక్కడ ఫోటో షూట్ జరుగుతుంది. సో మా తేజ లోపల ఫోటో షూట్ చేస్తున్నాడు. ఇప్పుడైతే నేను అరసవల్లి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదామా? సిగ్నల్ పడింది. ఇంకా ఓం గణేశాయ నమః. రవి, పార్కింగ్ ఎక్కడ? పార్కింగ్ ఎక్కడ బాయ్? మనకైతే పార్కింగ్ దొరకలేదు. వేరే దగ్గరికి వెళ్ళాలి. అక్కడ పార్కింగ్ ఉందో లేదో చూడాలి. ఈరోజు సండే కావడం, పైగా రథయాత్ర కావడం, ఫుల్ రష్ గా ఉంది. అసలు ఎటు చూసిన ప్రజలే, జనాలే. ఇన్ఫాక్ట్ ప్రజలు జనాలు అనే బదులు భక్తులు అనడం బెస్ట్ అనుకుంటా. ఎక్కడ చేద్దాం పార్కింగ్? అక్కడ చేసేద్దామా? ఇక్కడ పెట్టేసే. ఈ కార్నర్ లో పెట్టేసి, ఈ కార్నర్. నువ్వు ఈ కార్నర్ లో పెట్టేసారా? ఆ బైక్ తీసేసి, బైక్ నుంచి ఆ సైడ్ తీసి పెట్టేసా. ఇక్కడ ఆ బండి లోపల తోస్తాం, దాని తర్వాత ఈ బండి ఖాళీ లేదు. ఓకేనా బాయ్? ఇక్కడైతే ఫుల్ రష్ అండ్ పార్కింగ్ చేయడానికి కూడా ప్లేస్ లేదు. బై గాడ్స్ గ్రేస్ నాకైతే పార్కింగ్ దొరికింది. చూసారా పార్కింగ్? సో ఇప్పుడైతే పద, చలో హరి వెళ్ళిపోదమా? ఇక్కడ వచ్చిన భక్తులందరికీ మజ్జిగ చూపించు. మజ్జిగ ఇచ్చారు. సుఖీ బాబు బాయ్. వీళ్ళంతా చూసారా జనాలు? రవికి వాచ్లు పిచ్చి ఎక్కువ. ఎక్కడ వాచ్లు కనిపిస్తే అక్కడ ఆగిపోతాయి. ఇది బెనిఫిట్ వాడుతున్న వస్తే. టైం సేవ్ అవుతుంది. దర్శనం మరి అక్కర్లేదు. పాప్కార్న్ దగ్గరికి వచ్చాం. ఎంత రవి? ఎంత కొనిసావా? బాగుంటుందా? ఏమి చిన్నపిల్లవారా? చిన్న చీప్ అండ్ బెస్ట్. ఒక గంట సేపు వస్తుంది కదా? సూపర్. మీరు ఒకటి తినండి. రవి ఏమో వెళ్ళాడు లోపల. బిర్యానీ ప్రసాదంగా ఇస్తానంటే ఒక ప్లేట్ తెచ్చుకొని ముగ్గురు పంచుకుంటాం. రా అయిపోయిందా? ఈ యాత్రలో బెనిఫిట్ ఏంటంటే ప్రతి 5 నిమిషాలకి, ప్రతి 20 అడుగులకి కానీ 30 అడుగులు కానీ ఫ్రీ ఫుడ్ అయితే దొరుకుతుంది. వెరీ ఇంప్రెసివ్. నిజమే కదా? ఇక్కడ లైన్ ఆపేశారు. మొత్తం చిన్న లైన్లు వేస్తున్నారు. పూర్తిగా లైన్ అయితే ఇవ్వట్లేదు. కంప్లీట్ గా రష్ అయితే ఉంది. ఎక్కడ చూడండి, ఇదంతా బ్లాక్ చేస్తారు. లైన్ అంతా బ్లాక్ చేస్తారు. అంటే జనాలు ఫ్లోటింగ్ ఎక్కువ అయిపోవడం వల్ల వేరే లైన్లు ఇస్తున్నారు. ఈ గ్రీన్ కలర్ మ్యాటి అండ్ ఈ బ్యారేజెస్ ఉన్నాయి కదా, ఇది డైరెక్ట్ గా టెంపుల్ లోపలికి వెళ్తాయి. దర్శనానికి డైరెక్ట్ గా. ఇక్కడ విఐపి దర్శనాలు, తర్వాత 300 రూపీస్ దర్శనాలు, తర్వాత టోకెన్ దర్శనాలు ఏముండవు. అంతా ఫ్రీ దర్శనమే. లడ్డూలు ఇచ్చారు. లడ్డు అలా ఉంది. సూపర్ అయ్యా, సూపర్ ఉంది. ఓర్ బాబు, ఎంతమంది ఉన్నారు. టెంపుల్ ఎంట్రన్స్ గేట్.
బ్లాక్ చేసేసి ఉన్నాయి. బాయ్ టెంపుల్ ఆపోజిట్ లో అయితే ఫుల్ రష్ ఉంది. సో దానివల్ల పోలీసులు ఎక్కడ పడితే అక్కడ బ్లాక్ చేసి ఉన్నారు తాళ్ళతోని. బాయ్ ఇదే ఎంట్రన్స్ గేట్. సో ఈ లోపల నుంచి ఒక 500 మీటర్స్ అయితే ఉంటుంది. గాయస్ ఇప్పుడైతే టెంపుల్ బయటే ఉన్నాం. లోపలికి వెళ్ళడానికి ఫుల్ రష్ ఉంది. సో దానివల్ల మేము బయటే నమస్కారాలు పెట్టేసి వెళ్ళిపోతున్నాం. కొంచెం అలా తిరిగి 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 చూద్దాం ఏమవుతుందా. అంతే కదా? అంతే. టెంపుల్. హాయ్ అనియా ఆ లోపల దర్శనంలో అనుకో మొబైల్ బెల్ట్లు చైన్లు అన్ని తీసిమంటారు బయట మరేటి మొబైల్ లాకర్ లెక్కలు పడతాను. అక్కడ ఉంది కదా లాకరు, 5 రూపాయలు మొబైల్ ఉంచడానికి, బెల్ట్ ఉంచడానికి 5 రూపాయలు, జోళ్ళకి 5 రూపాయలు, అవన్నీ తీసిమంటారు. బ్యాగులు 20 రూపాయలు, ల్యాప్టాప్ అన్ని అక్కడే. అలా అయిపోయింది. మీరు వెళ్ళినప్పుడు మాత్రం ఆ జాగ్రత్త చూసుకున్నాను. ఏమైనా కూడా ఎలక్ట్రిషియన్ సామాన్లు కానీ ఏమైనా తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్పలేదు ఫీల్ అవ్వకండి. ఓకే. ఇటువైపు ఖాళీగా ఉంది. ఎందుకు దర్శనం మొత్తం అయిపోయిన తర్వాత ఇటు వెళ్ళిపోతారు. సో దర్శనానికి అయితే ఇలా అయింది. హాయ్ ఓ భయ్యా ఇది చూడండి. 1 2 3 4 4 5 6 ఈ ఆవుకేమో 6 కాళ్ళు. కాసి దీన్నా సన్సెట్ అయిపోతుంది. ఇదంతా పార్కింగ్ ఏరియా. సో కార్లు ఇక్కడ, బైక్లు ఇక్కడ, అండ్ దీని ఆపోజిట్ అవతల పార్కింగ్. ఓహో మనం వచ్చేలోపు ఎన్ని బళ్ళు పట్టేసాయో. మన బండి అది. ఓ ఇది మన బండి. ఓకే. వీడి ఫోటో షూట్లు పిచ్చెక్కిపోయింది. ఫోటో షూట్ కావాలంట. ఈ కార్ దగ్గర మంచి స్టిల్ తీసుకుంటాడంట వీడు. ఇప్పుడు వీడికి ఫోటోలు తీయాలి నేను. కార్ ఎవరిదో తెలియదు, వీడి కారే కాదు, అయినా సరే ఫోటోలు కావాలి. ఇది చూసారా అన్నదమ్ములు, ఫోటో షూటే ఉంటుంది. వీడియో తీయరా ఫోటో ఇప్పుడు ఫోటో తీస్తున్నాడు, వీడియో కాదు. వీడియో తీయరా పుణ్యం ఉంటుంది. దయచేసి నా పరుగు తీయకు. అరే నిజం చెప్పు, ఆ కార్ మీరు తెచ్చారా? నిజం చెప్పు, ఆ కార్లు లేదని వేరే వాళ్ళ కారు ఫోటో తీయడం తప్పు కదా? ఫోటో తీరు తప్పు ఏంటి? ఫోటో తీసుకున్నాం, కార్ తీసుకున్నాం. అయితే వేరే వాళ్ళ కారు, సొంత కారే తీసుకోవచ్చు. వేరే వాళ్ళ కారే తెలరా? రవి వేరే వాళ్ళ కారు గురించి నీకెందుకురా? నీ దగ్గర కారు ఉందా? నీ దగ్గర బైక్ ఉంది, నువ్వు తీసుకోవచ్చు కదా. వేరే వాళ్ళ కారు గురించి నీకెందుకు? చూపించు, ముఖం చూపించు. ఇలా టర్నింగ్ యూ టర్న్ తీసుకొని ఇక్కడ వెయిట్ చేస్తాడు. సో నేను అప్పుడు వెళ్తాను అక్కడికి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే అక్కడ తేజ ఫోటో టేకింగ్ చేస్తున్నాడు కదా. సో అక్కడికి వెళ్ళేసి వాటిని పికప్ చేసుకొని మళ్ళీ ట్రావెల్ లేకపోతే ఇంటికి వెళ్ళిపోవాలో తెలియదు. ఫుల్ రష్ గా ఉంది. సో పదండి వెళ్ళిపోదాం. రేయ్ టర్నింగ్ ఎలా తిరుగు, ఇలా తిరుగు, ఇలా టర్నింగ్ తిరుగు. హలో బాబా పా నైస్ పీపుల్ ఇలా ఎంకరేజ్ చేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఫైనల్లీ ఫోటోషూట్ నాగావళి ఫోటోషూట్ దగ్గరికి అయితే వచ్చేసాం. నాగావళి రివర్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఫోటోషూట్లు జరుగుతాయి. సో దీని లోపలికి వెళ్ళి ఫోటోషూట్ చేయాలంటే ఎంట్రీ టికెట్స్ ఉంటాయి. రవీస్ బిజీ ఆన్ హిస్ ఫోన్. బా ఫోటోషూట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఎక్కడికి? టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్ షూట్ ఉంది. ఫైనల్ గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. మరి వాళ్ళు ఫోటో షూట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను శ్రీకాకుళంలో ఉన్నాను. శ్రీకాకుళం నుంచి ఇంటికి వెళ్ళేసరికి ఎలా లేదన్నా సరే 2-3 అవర్స్ పడుతుంది. సో ఇంటికి వెళ్ళగానే గబగబా తినేసి గబగబా ఎడిటింగ్ చేసి గబగబా పొంగిపోతాను.
సో మళ్ళీ రేపటి వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వ్లాగ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్.